రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ సోమవారం రాత్రి కార్యాలయం ఎదుట ఉన్న అన్నా క్యాంటీన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్వహణ తదితర అంశాలపై సిబ్బందిని ఆరా తీశారు. పరిసర ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా భోజనానికి వచ్చిన పలువురు అన్నా క్యాంటీన్ నిర్వహణపై బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తం చేశారు. అన్నం, కూరలు తగినంత పెట్టడం లేదని కమిషనర్కు ఫిర్యాదు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు డ్రోన్లతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. బహిరంగ మద్యం, గంజాయి, జోదం, ఈవ్టీజింగ్, చోరీలు తదితర నేరాలపై కన్నేసేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నట్టు ఎస్పీ డి నరసింహకిషోర్ వెల్లడించారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారే అవకాశం ఉన్న పాడుబడిన భవనాలు, అపార్ట్మెంట్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం విద్యార్థులను తన పిల్లలుగా భావిస్తారని చెప్పే వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ మరోసారి మాతృత్వాన్ని చాటుకున్నారు. సోమవారం రాజమహేంద్రవరంలోని పరీక్షా కేంద్రాలను పరిశీలించిన అనంతరం మధ్యాహ్నం విశ్వవిద్యాలయానికి తిరిగి వస్తుండగా విశ్వవిద్యాలయం చాళుక్య ద్వారం వద్ద ఒక తల్లి తన బిడ్డను తీసుకుని మండుటెండలో నడుస్తూ వైస్ ఛాన్సలర్కు కనిపించారు. వెంటనే వీసీ తన కారు ఆపి మండుటెండలో వస్తున్న బిడ్డను తీసుకుని లాలించి తన ఛాంబర్కు తీసుకొచ్చారు. సర్టిఫికేట్లు పని మీద వచ్చిన ఆ తల్లికి త్వరగా పనిచేసేలా సిబ్బందిని ఆదేశించారు. వీసీ ఉదారతను పలువురు కొనియాడారు.